మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధునిక భారత నిర్మాణానికి నూతన దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడు, భారత మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కుతుబుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సద్భావన దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక విప్లవం, కంప్యూటర్ రంగం, టెలికమ్యూనికేషన్స్, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించిన మహానేత రాజీవ్ గాంధీ అన్నారు. కేవలం 40 సంవత్సరాల వయస్సులోనే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ప్రధానమంత్రి అయిన నాయకుడిగా రికార్డు సృష్టించారన్నారు. అందుకే ఆయన పుట్టిన రోజును సద్భావన దువాగా జరుపుకుంటామని తెలిపారు. కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ యాదవ్ కట్ట, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శివప్రసాద్ యాదవ్ గారు కూడా తెలిపారు. నెక్స్ట్ స్కూల్ ఐడిపిఎల్ ఓకే సార్ ఒక్కసారి నెక్స్ట్ స్వామి ఓకే సార్ ఒకసారి ఆర్ఎంజీ స్టార్ కట్టే యాదవ్ గారి తరఫున కృతజ్ఞతలు. సార్ ఒక్కసారి ఒక ఫోటో చేయండి. గంధం రామలన్న గారికి, విచ్చేసిన ముఖ్య అతిథులు ఫస్ట్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ శ్రీశైలం గౌడ్ గారికి, అలాగే టీపీసీసీ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, మన అందరి ప్రియతమ నాయకుడు, మిత్రుడు, మరి విద్యార్థుల పేరెంట్స్ల పక్షాన నాకు సన్మానం చేసిన టీపీఎస్ కార్యవర్గ సభ్యులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమం నిర్వహణ
సో ప్రోగ్రామ్ కోఆర్గనైజర్స్ ఎల్బికా సొసైటీ విజయ్ కుమార్ గారికి హ్యాపీ బర్త్డే బ్రదర్స్. ఒక నిమిషం పోతాం అని చెప్తున్నారు. ప్రజల పక్షాన పేజీ కనిపిస్తుంది. 67 పంచుతున్నారు మన దేశానికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి సందర్భంగా మరి ఈరోజు దేశమంతా కూడా మరి ఆయన యొక్క జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. మరి రాజీవ్ గాంధీ గారు సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ కానీ చాలా రంగాలల్లో రాజీవ్ గాంధీ చొరవతోనే మరి ఈరోజు అందరం కూడా వాడుకలో ఉంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని మరి ఆ రోజు తమిళనాడులో ఈ యొక్క మిలిటెంట్ రూపంలో వచ్చి బలి తీసుకున్న సంఘటన మరి ఎప్పటికీ అందరూ గుర్తుంటుంది. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ప్రజల కొరకే పనిచేసి ప్రజల కొరకే ప్రాణత్యాగం చేసిన ఘనత మరి ఇందిరాగాంధీ ఫ్యామిలీది, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ అని చెప్పి, రాజీవ్ గాంధీ గారిది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రజలకు దగ్గర ఏ రకంగా అయితే పనులు చేసిరో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందు తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నేను తెలియజేయడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఒక దేశంలో ఒక ప్రధానమంత్రిగా వివిధ దేశాల నుంచి సత్సంబాలను పెంపొందిస్తూ టెలిఫోన్ రంగాన్ని కావచ్చు, టెలిఫోన్ రంగంలో కానీ మొబైల్ రంగంని కానీ ముందుకు తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు ఒక ప్రధానిగానే కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా పెంపొందించి భారతీయుల హక్కుల కోసం కొట్లాడిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అతను ఎల్టీటీ ఉగ్రవాదులతోటి చనిపోయిన తర్వాత కూడా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి వాళ్ళ కుటుంబమే, రాజీవ్ గాంధీ కుటుంబమే ఒక త్యాగాలకు ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఒక అన్యాయంగా హత్య కాబడి ఈరోజు దేశంలో ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇవాళ విద్యార్థులు కూడా ర్యాలీగా పాల్గొన్న ప్రతి ఒక్క యాజమాన్యానికి, విద్యార్థులకు నేను ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలమన్న గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, గంధం రాములు గారు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం, అదేవిధంగా శ్రీకాంత్ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంత మంచి బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కూన శ్రీశైలం గౌడ్ గారికి, అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ అయినటువంటి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, అదేవిధంగా గంధం రామలన్న గారికి, మిగిలిన
అతిథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అనేది అన్నలు ఇప్పటివరకు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే పిల్లలతోని విద్యార్థులతోని ఎందుకు ర్యాలీ తీసినాం అని అంటే ఆయన ఒక ఎడ్యుకేషన్కి బ్లాక్ బోర్డ్ అనే ఒక ఆపరేషన్ని పెట్టి పిల్లలకు సర్వశిక్ష అభియాన్ ద్వారా పిల్లలందరూ కూడా చదువుకోవాలి, లిటరసీ రేట్ పెరగాల, యంగ్ ఇండియా జనరేషన్ మొత్తం యూత్ ఉండాలి అనే ఒక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్యార్థులకు ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మేము విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 2500 మంది పిల్లలు మరియు 15 నుంచి 20 స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. అదేవిధంగా 2 జూనియర్ కళాశాలలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.